రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వినాయక నిమజ్జనాల కోలాహలం మొదలైంది. 3 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథులను భక్తులు పవిత్ర జలాల్లో నిమజ్జనం చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వినాయక ప్రతిమలను ట్రాక్టర్లపై ఊరేగించారు. వాహనాలను అందంగా అలంకరించి డప్పు చప్పుల మధ్య నృత్యాలు చేస్తూ ప్రధాన కూడలలో స్వామివారిని విహరింపజేశారు. వైఎస్ఆర్ జిల్లాలో వినాయక విగ్రహాల నిమజ్జనం వేడుకగా సాగింది. కడప నగరంలోని వందల విగ్రహాలను దేవుని కడప చెరువులో నిమజ్జనం చేశారు. క్రేన్ల సాయంతో విగ్రహాలను చెరువులోకి దింపారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో గణేష్ నిమజ్జన శోభతో హోరెత్తింది. ఎర్రగూడూరు సమీపంలోని తెలుగుగంగ వద్ద చేసిన నిమజ్జన ఏర్పాట్లను ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా పరిశీలించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వినాయక నిమజ్జనంలో 2 చోట్ల అపశృతి చోటు చేసుకుంది. వాకాడు మండలం తూపిలిపాలెంలో సముద్రం తీరంలో 3 యువకులు గల్లంతు కాగా 2 పోలీసులు కాపాడారు. మరో యువకుడి ఆచూకీ లభ్యం కాలేదు. నిమజ్జనానికి వెళ్తూ ఓ యువకుడు ట్రాక్టర్ కింద పడి మృతి చెందిన ఘటన కావల్లో జరిగింది.